ఒక్క నిమిషం అండి, మనతోటి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చారు కాపు నాయకులు వేల్పూరి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. వేల్పూరి శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి. ఏంటి శ్రీనివాస్ గారు, మొత్తానికి కూటమి వర్సెస్ వైసీపీ సాగుతున్న పోరులో కమ్మ వర్సెస్ కాపు ఎందుకు వస్తుంది సార్? చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా ఈ రెడ్డి సామాజిక వర్గం కాపులకి కమ్మలకి మధ్యన చిచ్చు పెట్టిన విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే కాపు సామాజిక వర్గాన్ని 1956 నుంచి కూడా నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇప్పుడు 4 అసెంబ్లీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 అసెంబ్లీ సీట్లు కాపులకి కూటమి కేటాయించింది. మీరెన్ని కేటాయించారు? తెలుగుదేశం పార్టీ ముసుగేసుకొని మీరు కాపు నాయకులు అని చెప్పుకోకుండా నాకు ఆయన గురించి ఆయన 20 సంవత్సరాలు మాట్లాడండి. తప్పండి నరేష్ గారు, ఎవరి అభిప్రాయం ఇప్పుడు ఎందుకండి ఊకులా సుత్తెందుకు? సార్ ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు కదా, ఎప్పుడో 2014 తర్వాత ఏమైనా అంతే పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నప్పుడు మీరెందుకు ఒప్పుకోరా? పాస్ట్ ఈజ్ పాస్ట్. చింతమనేని ప్రభాకర్ ఇలా అన్నాడు, వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు అని చెప్తున్నారు కదా. చింతమనేని ప్రభాకర్ ఎప్పుడు 6-7 సంవత్సరాల క్రితం ఉన్నాడు, రిలీజ్ అయ్యాడు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇది కరెక్ట్ కాదు. మరి ఆయన కూడా చెప్పండి, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడండి ఎదుటి. శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 10 జిల్లాల్లో ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి కాపులకు ఇవ్వలేదు. ఏది ప్రకాశం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా వరకు 10 జిల్లాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. మళ్ళీ కాపులకినో బరిజలకినో మధ్యన చిచ్చు పెట్టాడు. ఇంకా వీళ్ళు కాపుల గురించి ఎక్కడ గుంటూరులో ఒక సీటు ఇవ్వలేదు అని చెప్తున్నారంటే వీళ్ళకి ఏమన్నా రాజకీయంగా పరిజ్ఞానం ఉందా లేదా నాకు తెలియకొస్తాను. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల గురించి, కాపుల మీద దాడుల గురించి, కాపు కార్పొరేషన్ మోసం గురించి, విదేశీ విద్య మోసం గురించి, అదే విధంగా దళితులకి విదేశీ విద్యలో అంబేద్కర్ పేరు కూడా తీసేశారంటే అంబేద్కర్ కన్నా గొప్పవాడంటే జగన్మోహన్ రెడ్డి. కాపుల మీద మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కాపు ద్రోహికి ఉందా? నేను స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నాను. చెప్పండి, 31 సీట్లు ఇచ్చారు, మీరు ఎన్ని ఇచ్చారు చెప్పండి. 175 సీట్లు చెప్పండి. మీరు 50 ఇచ్చే మాట్లాడండి, 32 ఇస్తే ఆగండి సార్, ఆగండి సార్. హలో, వేల్పూర్ గారు ఒక్క అంశం క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ విశ్లేషకులు కానీ వీరు మాట్లాడేది ఏంటంటే కాపులకి సీట్లు కూటమి తక్కువ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? సాంప్రదాయంగా వస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గాలను ఎందుకు కుట్రపూరితంగా బ్రేక్ చేశారు? ఎందుకు వారి కులానికే ఇచ్చుకున్నారు? కమ్మ వాళ్ళకి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క సీట్ అన్నా, ఒక్క కమ్మవారికైనా సీట్ ఇవ్వకుండా ఉన్నాడా? ఆఖరికి దేవినేని ఉమా లాంటి వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళ ప్లేస్లో ఆయన సామాజిక వర్గానికే ఇచ్చారే కానీ వాళ్ళ సామాజిక వర్గ సీట్లు వదులుకున్నాడా? మరి ఇక్కడ మీరు ఎందుకు వదులుకున్నారని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి, సమయం తక్కువ ఉంది. బ్రహ్మనాయుడు గారు, ఇవాళ రాష్ట్రంలో సీట్లతో రాజ్యాధికారం రాదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక సూపర్ పవర్ లీడరు. పవన్ కళ్యాణ్ 100 మంది ఎమ్మెల్యేలతో సమానము. 175 సీట్లు వైసీపీలో కాపులకు ఇచ్చిన ఒక అంతకుడి దగ్గర బానిసలుగా పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి అంతకుడు అని స్వయంగా షర్మిలనే చెప్తుంది. అంతకుడిని కాపాడుతుంది అంతకుడు జగన్మోహన్ రెడ్డి అని. అలాంటి అంతకుల పార్టీలో ఉండటం అనేది కూడా ఇదే రాష్ట్రానికి అవమానం. ఆంధ్రప్రదేశ్ కి అంతకుల పార్టీలో ఉండటం అనేది రాష్ట్రానికి అవమానం. అక్కడ ఎమ్మెల్యే ఎంపీ అనేవాడు కేవలం వాచ్మెన్లతో సమానం. ఆపత్ బాంధవుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యం. పవన్ కళ్యాణ్ తో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ కాదు. అందువల్ల వైసీపీ చేసేటువంటి నేరాలు, ఘోరాలు, హత్యలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో బోగస్ మేనిఫెస్టోలు, ఇది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూరు ఈ జిల్లాల్లో ఎక్కడ, కర్నూలు ఈ జిల్లాలో ఎక్కడ కూడా కాపులకు కానీ బీసీలకు కానీ ఇంకొకరికి కానీ ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 50 సీట్లు తీసుకున్నాడు. 139లో 50 సీట్లు ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి?
ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కాపుల గురించి, బీసీల గురించి, దళితుల గురించి డోర్ డెలివరీ మద్దతు చేసేటువంటి గవర్నమెంట్ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ఒక 20,000 కేసులు పెట్టారు. కాపుల మీద 50,000 కేసులు పెట్టారు. ఇంకా వీళ్ళు అరాచకవాదం అయితే జగన్మోహన్ రైట్ నరేష్ గారు పార్టీలో సీట్లు ఇచ్చారంటారంటే కాబట్టి సార్ ఒక్క నిమిషం వేల్పూర్ గారు కంక్లూడ్ చేయండి, సమయం లేదు అయితే కంక్లూజన్ ఇవ్వండి. ఆ పార్టీని నిజంగా కూడా ఎన్నికల కమిషన్ బ్యాన్ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఎన్నికల కమిషన్ కూడా సరైనటువంటి పందాలు నడవట్లేదు. డీజీపీని సస్పెండ్ చేయాలి, చీఫ్ సెక్రటరీ సస్పెండ్ చేయాలి. వాళ్ళంతా తొత్తులుగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. సమయం లేదు వేల్పూర్ శ్రీనివాస్ గారు. రైట్ ధన్యవాదాలండి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చేందుకు. రైట్ రజనీ గారు.